వైద్య విద్య అందించాల్సిన కళాశాల కల్తీ ఆహారం కారణంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ ఆ కళాశాల యాజమాన్యం తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదన్న విమర్శలకు గురవుతుంది. విద్యార్థుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేసి కల్తీ ఆహారం అందిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని సురాబి మెడికల్ కళాశాలపై ఎన్ఎస్ఎన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని సురాబి మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించేందుకు తెలుగు రాష్ట్రాలైన ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఏటా విద్యార్థులు వచ్చి చేరుతుంటారు. వైద్య విద్యాభ్యసించేందుకు వచ్చిన విద్యార్థుల అవసరాలను అలసుగా తీసుకుని లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల రక్తం పీల్చుతుంది. ఇందుకు యాజమాన్యం విద్యార్థుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల నుండి హాస్టల్ ఫీజుకు సంబంధించిన ఓ వాట్సాప్ స్క్రీన్ షాట్ ఆధారం కూడా ఎన్ఎస్ఎన్ కు చిక్కింది. యాజమాన్యం సూచించిన సమయానికి హాస్టల్ ఫీజు చెల్లించకపోతే 500 రూపాయల జరిమానాతో కలుపుకొని విద్యార్థుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు కళాశాల హాస్టల్ నిర్వాహకులు. హాస్టల్ ఫీజు అన్నా మాకు ప్రతి ఇయర్ 10-15,000 మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు మా థర్డ్ ఇయర్కి 1,40,000. ఇప్పుడు మా జూనియర్ బ్యాచ్ సెకండ్ ఇయర్కి వాళ్ళకి 1,50,000 అనుకుంటారు. పెంచుతారు మరి ఐటమ్స్ అట్లా పెంచుతారా? క్వాంటిటీ ఫీజు అయితే పక్కా ఫీజు పెంచుతారు అంటే అంతే ఉంటుంది. మెస్ ఫుడ్ అంతే ఉంటుంది. మరి ఎందుకు ఇక మెనూ రాసిచ్చినా కూడా మారలే అన్న. అంతే ఇక అంటే మీరు ఎప్పుడు రాసిచ్చారు మెనూ? 5-6 months బ్యాక్ రాసిచ్చినాం. ఇదిలా ఉండగా నాన్ ఏసీ గదుల్లో ఉండే 2019-2020 బ్యాచ్ విద్యార్థుల నుంచి 1,10,000, ఏసీ గదుల్లో ఉండే విద్యార్థుల నుంచి 1,70,000 రూపాయల హాస్టల్ ఫీజులు వసూలు చేశారు. ఇక నాన్ ఏసీ గదుల్లో ఉండే 2020-21 బ్యాచ్ విద్యార్థుల నుంచి 1,35,000, ఏసీ గదుల్లో ఉండే విద్యార్థుల నుంచి 2,40,000 రూపాయలు హాస్టల్ ఫీజులు వసూలు చేయగా 2021-22 బ్యాచ్ విద్యార్థుల నుంచి 1,40,000, ఏసీ గదుల్లో ఉండే విద్యార్థుల నుంచి 2,50,000 రూపాయలను హాస్టల్ ఫీజుల కింద అక్రమంగా దోచుకుంటున్నట్లు ఎన్ఎస్ఎన్ కు చిక్కిన వాట్సాప్ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తుంది. కళాశాలలో నిత్యం నెలకొనే సమస్యలపై ప్రశ్నించే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా వైద్య విద్య అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులు కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో ఉంటూ విద్య అభ్యసిస్తున్నారు. హాస్టల్లో వడ్డించే కల్తీ ఆహారం తిని వైద్యం కోసం ఎదురు చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వైద్య విద్యార్థులు. తాజాగా ఇదే కళాశాలలో గత వారం రోజుల క్రితం కల్తీ ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులను పరామర్శించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్న విద్యార్థి నాయకులు కళాశాల పరిపాలనాధికారి అమృతను వివరణ కోరగా విద్యార్థి సంఘాలు తమను తాము హైలైట్ గా చూపించుకునేందుకు కుట్ర చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని, మీడియా కూడా వాళ్లకు వత్తాసు పలుకుతూ పేరు ప్రతిష్ఠితలు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. నాకు 2-3 సంవత్సరాల నుంచి కాఫీ కోల్డ్ కూడా రాలేదు సార్. అలాంటి నాకు ఫుడ్ పాయిజనింగ్ వచ్చింది. కల్తీ ఆహారం ఘటనపై కళాశాల పీఆర్ఓ పరశురాములు విద్యార్థి సంఘాలు వివరణ కోరాయి. ఆహారం కల్తీ జరిగిందని సమాధానం ఇచ్చిన పీఆర్ఓ మరోసారి మాట దాటవేసే ప్రయత్నం చేశాడని పలువురు విద్యార్థి సంఘ నాయకులు వెల్లడించారు. పైగా తాము అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా పొంతనలేని సమాధానం చెబుతూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించాడని పీఆర్ఓ తిరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. ఘటనపై సురాబి మెడికల్ కళాశాల నిర్లక్ష్య ధోరణిని అవలంబించగా ఆగ్రహించిన విద్యార్థి నాయకులు సిద్దిపేట కలెక్టర్ కు 2 సార్లు వినతి పత్రం అందించారు. ఘటన జరిగి మళ్లీ 10 రోజులు గడవకన్నా ముందే కళాశాల హాస్టల్లో ఎలుకల సంచారం పెరిగి వంటగదిలో పరుగులు పెట్టే విజువల్స్ కూడా లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే ఉదయం తినే ఇడ్లీ చట్నీలో ఈగపడి మృతి చెందిన ఓ ఫోటో కూడా లభించింది. విద్య కోసం వచ్చే విద్యార్థులకు అసౌకర్యాన్ని కల్పిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సురభి కళాశాలపై ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరిచి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. క్యారెట్ కర్రీ ఓన్లీ అదేనా? ఇంకేదన్నా ఏమైనా మీకు క్యారెక్టర్ మీకు ఇబ్బంది ఏం జరిగింది? అందరికి బాగుంటుంది సార్. ఇంకా రియాక్షన్స్ ఏమన్నా నేను నుంచి అందరూ అడ్మిట్ అయ్యాను. మిగతా వాళ్ళు
మీరేమో మరి జరిగింది అని